హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. చూడండి, ఇది 5 రోజుల క్రితం నరికినదండి. ఇది 2 రోజుల క్రితం నరికినది. ఓకే, మేమైతే ఇలా కొండల పైన ఇలాగా ఆరబెట్టేసి ఉంచుతాము. చూడండి, మళ్ళీ ఇది ఆరిపోయాక ఇంటికి తీసుకెళ్తాము. ఎంతో చూడండి, మేము ఎలాంటి అడవిలో సీపర్ అయితే పండిస్తున్నాము. ఇవి మొత్తం జీడి చెట్లేనండి. ఇవన్నీ మొత్తం చూడండి, మొత్తం జీడి చెట్లే. పాగ అయితే చాలా ఉంది. సూర్యుడు అయితే ఇప్పుడు 8 అవుతుంది టైము. సూర్యుడు కనిపించట్లేదు. చుట్టూ మంచే. ఓకే, ఇలాంటి అడవిలోన ఎంతమంది ఉన్నారో కింద కామెంట్లో రాయండి ఫ్రెండ్స్. మేమైతే దట్టమైన అడవుల్లోనే మేమైతే సీపర్ పండిస్తున్నాము. చూడండి, అవి కట్టి ఇంటికి తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. ఈ చెట్టు అనేది మొన్న నరికేసా, ఒకే ఒక కొమ్ముంచా. ఎందుకంత కింద పంట ఉంది కాబట్టి ఈ నీడికి అస్సలు పంట అనేది రావట్లేదు. అందుకనే మొత్తం ఈ కొమ్మలన్నీ నరికేసా. చూడండి, కడుతుంది. చూడండి, ఇలా కట్టి ఇంటికి తీసుకెళ్తాం ఫ్రెండ్స్. ఓకే, చూడండి, కొండ మీద సీపర్ పండించాలంటే చాలా కష్టమండి. కష్టపడితేనే కష్టపలికి అంటారు కదా, అందుకని ఇలాగా. చూడండి, మొత్తానికి 2 రోజుల క్రితందే తీసుకెళ్ళాలి. మళ్ళీ ఈ ఎండిపోయినది కూడా ఈ పైన ఉంటుంది కదండి, ఈ దుమ్ము ధూళి అన్నది చాలా దురద పడుతుందండి. అందుకని ఇక్కడే ఆరబెట్టేసి తీసుకెళ్తాము. మీ సిటీలో లేక విలేజ్లో ఎంత కొంటారో కింద కామెంట్ రాయండి ఫ్రెండ్స్. సీపర్ పంట అన్నది, సీపర్ అన్నది మనం ఇంట్లో తుడుచుకునే సీపర్లు అండి ఇవి. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. చూడండి, ఇది వచ్చి ఎదురు చెట్టు కట్టడం 1 గంట అయింది. చూడండి, మ్యాక్సిమం అది 30 నుంచి 40 కేజీలు అవుద్దండి. ఇక్కడి నుంచి కనిపించట్లేదు ఊరు. ఇక్కడి నుంచి 2 కిలోమీటర్లు మోసుకొని తీసుకెళ్ళాలండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.